ఈరోజు పొద్దున్నే నేను సాక్షి పేపర్ ఓపెన్ చేశానన్న. ఓపెన్ చేస్తే అందులో బాలకృష్ణ గారి మీద ఒక ఆర్టికల్ రాశాడు. ఏంటంటే బాలకృష్ణ గారికి తెలిసిపోయిందంట జగనే గెలుస్తాడని. అందుకని ఈ జనవరిలో ఈ యొక్క విశాఖ రుషికొండ బీచ్ రోడ్డు దగ్గర 2 ఎకరాల పై చిల్లరే ఎకరాలు కొన్నాడంట బాలకృష్ణ అంటూ సాక్షి పత్రికల్లో కథనం రాశారు. సో సర్వేలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నాయని బాలకృష్ణకి అర్థమైపోయిందంట. వీళ్ళు దాన్ని పత్రికల్లో చాలా పెద్దగా ప్రచురించేశారన్నమాట. సో ఎలా చూడాలి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి అంటే బాలకృష్ణ గారు అఫిడవిట్లో పెట్టినటువంటి అంశాన్ని తీసుకొచ్చి తన ఆస్తుల వివరాలను తీసుకొచ్చి ఈరోజు ఇలా రాజకీయంగా చర్చనీయాంశంగా చేస్తున్నారు. అంటే గతంలో ఈయన అమరావతిలో ఈ కొన్నాడని ల్యాండు, ఇప్పుడు అది రేటు పడిపోయిందని, ఇప్పుడు అందుకనే విశాఖలో కొన్నాడని రేటు పెరుగుద్దని, ఎందుకంటే రేపు మళ్ళీ జగన్ గెలుస్తాడని, ఇలా ఇష్టానుసారంగా ఈరోజు సాక్షి పత్రికలో బాలకృష్ణ గారి మీద విషం చెబుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? బాలకృష్ణ గారి మీద ఎందుకు అంత కక్ష కట్టేసింది అంటారు? సాక్షి ఏం ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు ముందుకు సాగుతున్నారంటారు? ఇక్కడ సాక్షి రాసిందంటే బాలకృష్ణ గారి మీద కక్ష కట్టడం అంటే ఒకటే రీజన్. అదేంటంటే ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు అండ్ 40 ఏళ్ల నుంచి మీకు సీనియర్ కార్యకర్త అని కూడా చెప్పుకోవచ్చు బాలకృష్ణ గారిని. సో ఆ కోపం అదేననేది వాళ్ళకి ఎప్పుడు ఉండేదే. అలాగే బాలకృష్ణ గారి సభలకి రాయలసీమ చేస్తున్నారు కదా, స్వర్ణాంధ్ర, ఇది బాగా విపరీతంగా జనాలు వస్తున్నారు. సో కాబట్టి ఆ కోపము ఇది అనేది ఉంటుంది. సో అసలు వీళ్ళు రాసిన ఈ ఆర్టికల్లో నిజాలు ఎంతవరకు అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకి బాలకృష్ణ గారు ఏమైనా ఆస్తులు కానీ ఏమైనా కొనేది ఆయన ఏం రియల్ ఎస్టేట్ అయితే చేయరు కదా. ఆయన ఏదైనా కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసమే ఏదైనా కొంటారు అనమాట. ఆయన రియల్ ఎస్టేట్ అయితే చేయరు. సో ఆ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అన్ని చోట్ల కొంటారు. అలాగే వైజాగ్లో కూడా కొన్నారు అనమాట. లేదు కాదు బాలకృష్ణ గారు రియల్ ఎస్టేట్ కోసమే కొన్నారు అనేసి అనుకుందాం. మీరు కామన్గా చూడండి, రియల్ ఎస్టేట్ కోసం ఇది చేయడానికి కొనేవాళ్ళు ఏం చేస్తారు, కొంచెం వాల్యూ తక్కువలో ఉన్నప్పుడు కొంటాము, ఆ తర్వాత వచ్చినప్పుడు అమ్ముకోవటము, దీనికోసం అనేసి చూస్తారు. మీకు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ రాజధాని అని డిక్లేర్ చేసింది ఎప్పుడు? ఈరోజు కొత్తగా ఏం చేయలేదు, రేపు కొత్తగానే లేదు. ఆయన 5 ఏళ్ల క్రితం డిక్లేర్ చేశాడు. సో మీకు రేట్లు పెరుగుంటే ఈ వాటికి పెరిగిపోయి ఉండాలి. మరి పెరిగిపోయి ఉన్న చోట్ల రియల్ ఎస్టేట్ కోసం ఎవరైనా కొంటారా? సో అంటే సాక్షి ఏమని ఒప్పుకుంది? మీకు జగన్మోహన్ రెడ్డి గారు అది వైజాగ్ రాజధాని అని డిక్లేర్ చేసినా కానీ ఈయన చేసిన అరాచక పాలన అనుకోవచ్చు, లేకపోతే పాలన బాగలేకపోవడం వల్ల కావచ్చు, అక్కడ వాల్యూస్ ఏమీ పెరగలేదు అనేది వీళ్ళు ఒప్పుకున్నట్టు అని అనమాట. లేదు ఇంకోటి చూడండి, కాదు మేము వైజాగ్ రాజధాని అని డిక్లేర్ చేసిన తర్వాత కొంతమేర పెరిగినాయి, కానీ రేపు గెలిచిన తర్వాత ఇంకా పెరుగుతాయి, అందుకని బాలకృష్ణ గారు కొన్నారు అని చెప్పడం వీళ్ళ ఉద్దేశం. అయితే వీళ్ళు ఇదే ఆర్టికల్లో చెప్పారు కదా, ఏంటంటే అమరావతిలో కూడా బాలకృష్ణ గారు ఇదివరకు ఇది కొన్నారు, దాని రేట్లు తగ్గినాయి, అలాగే రేపు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఇంకా అమరావతిలో రేట్లు దారుణంగా పడిపోతాయి, అందుకని వైజాగ్లో కొన్నారు అనేసి. మరి అలాంటప్పుడు బాలకృష్ణ గారు రియల్ ఎస్టేట్ కోసమే అయితే ఇంకా రేట్లు పడిపోతాయి అనేసి వీళ్ళే చెబుతున్నారు కదా జగన్ గెలిస్తే. మరి అక్కడ అమ్మేసి ఇక్కడ కొనాలి కదా వైజాగ్లో, అంతే కదా. జగన్ గెలుస్తున్నారు అనే ఉద్దేశంతో బాలకృష్ణ గారు కొన్నారు అని వీళ్ళు చెప్పడం ఉద్దేశం అయితే, మరి జగన్ గెలిస్తే అమరావతిలో డౌన్ అవుతాయి అని వీళ్ళే రాశారు. మరి అక్కడ అమ్మేసి ఇక్కడ కొనాలి, అలా ఏం చేయలేదు కదా. సో బాలకృష్ణ గారు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసమే కొంటా ఉంటారనమాట. ఈ సాక్షి వాళ్ళ రాతలు ఇవన్నీ తెలిసిందే కదా అందరికీ, ఇదనమాట. లేదు మీరు చూసారంటే మీకు 2019 ఎలక్షన్స్ ముందు 2018 ఆ టైంలో కూడా అమరావతిలో ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ నేత ఆయన కొన్నాడు, కొడాలని కొన్నాడు, మీకు ఇతను వినుకొండ వైసీపీ ఆయన బొల్లా బ్రహ్మనాయుడు కొన్నారు. మరి వీళ్ళందరూ ఎందుకు కొన్నారు? నేతలు కూడా కొన్నారుగా అమరావతిలో అప్పట్లో. సో ఏదైనా కానీ బాలకృష్ణ గారు ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా అప్పుడు వెళ్ళపిచ్చాడు కండి, మనం చూసాం. అయితే ఇప్పుడు సర్వేలు అని కూడా అంటున్నాడుగా, అప్పుడు సర్వేలు అంటే జగన్కు అనుకూలంగా వస్తున్నాయంట. అంటే నేను చూసింది ఏ సర్వేలో జగన్కు అనుకూలంగా రాలే. అంటే ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా దేనికో అది ఒకటే మాత్రం జగన్ గారి కోసం పనిచేస్తుంది, ఎందుకంటే 5 కోట్లు ఎంతో వాళ్ళకి దారాదత్తం చేశారు కదా. సో ఏంటో సర్వేలు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వస్తున్నాయని బాలకృష్ణ గారు తెలుసుకున్నంట, ఇంటర్నల్ సర్వే, అందుకని అక్కడ కొన్నాడని అంటున్నారు. మరి నిజంగా సర్వేలు అలా ఉన్నాయంటారా? మీకు సర్వేలు అనేది మనం చూడొచ్చు, మనకి క్లియర్గా కనపడతా ఉన్నాయి. మీకు జాతీయ మీడియాలో చూసుకుంటున్నా కానీ ఇండియా టుడే, ఏబీపీ, న్యూస్ 18 ఈ మొత్తం కూడా తెలుగుదేశం కూటమే అధికారంలోకి వస్తుంది, అది కూడా మంచి మెజార్టీతో అధికారంలోకి వస్తుంది అని చెప్పారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఇదివరకు పనిచేసిన ప్రశాంత్ కిషోర్ కూడా ఆయన క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం కూడా మామూలు ఓటం కాదు, దారుణమైన ఓటమి పొందబోతున్నాడు అనేసి. ఆయనకి క్రెడిబిలిటీ ఉంది ఎవరికి.
సో ఈ సర్వేలన్నీ ఇలా ఉంటే వీళ్ళు ఒక సర్వే తీసుకొస్తారనమాట. వీళ్ళు ఈరోజు సాక్షి ఆర్టికల్లో ఇది రాసింది కూడా ఏంటంటే ఆ టైమ్స్ నవ్వు ఈ సర్వే గురించి చెబుతారనమాట. ఆ టైమ్స్ నవ్ ఈటీజీ సర్వే వీళ్ళకి ఇచ్చింది అని అనేసి. మీకు చూస్తే ఆ టైమ్స్ నవ్ వచ్చేసరికి దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డీలింగ్ ఉంది. మీకు దాదాపుగా 8.5 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ పెంచడం కోసము అని అనేసి. దీన్ని ఆ దేవులపల్లి అమరు వీళ్ళు డీల్ చేస్తున్నారనమాట, జాతీయ మీడియా వీటన్నిటిని అను. అలాగే దానితో పాటు కలిపి ఈటీజీ రీసెర్చ్ అనమాట. ఈ ఈటీజీ రీసెర్చ్ దీన్ని రన్ చేసేది ఎవరు? మన హైదరాబాద్కి చెందిన విదురా కన్సల్టింగ్, యోగి స్ట్రాటజీస్ అనమాట. ఇవి ఎవరవి అని అనేసి అంటే అవినాష్ ఇరగవరపు అని ఉన్నారు కదా, ఆయన ఇవే అనమాట. ఆయన ఎవరు అని అనేసి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఆయన పనిచేస్తూ ఉన్నారు. సుమారు 5 ఏళ్ల నుంచి ఆ ప్రభుత్వంలోనే పనిచేస్తున్నారు. ఆయనకి క్యాబినెట్ ర్యాంక్ కూడా ఉంది అనుకుంటున్నాను, లక్షల్లో జీతం అయితే ఉంది. సో వీళ్ళు ప్యాకేజ్ ఇచ్చిన టైమ్స్ నవ్వు, వీళ్ళ దాంట్లో పనిచేస్తున్న అవినాష్ గారికి సంబంధించిన కంపెనీలు, ఇవి ఏవో సర్వేలు ఇష్టం, దాన్ని పట్టుకొని సర్వేలన్నీ మాకే అనుకూలము అని అనేసి రాసుకుంటా ఉన్నారనమాట. మీకు ఈ జాతీయ మీడియాలు ఇవి చంద్రబాబు నాయుడు గారి కూటమికి ఇది ఇస్తున్నాయి అని అనేది ఒకటి తీసి పక్కన పెడితే, అసలు ప్రజలందరూ కూడా ఒకటి చూసుకోవాలి. ఏంటంటే మీకు నెల్లూరు ఎంపీ సీటు తెలుగుదేశం చరిత్రలో గెలిచింది కేవలం ఒక్కసారి మాత్రమే, అది కూడా 25 ఏళ్ల క్రితం. అలాగే తిరుపతి, కర్నూలు ఎంపీ సీట్లు కూడా తెలుగుదేశం చరిత్రలో గెలిచింది కేవలం 2 సార్లే, అది కూడా చివరిసారిగా గెలిచింది 25 ఏళ్ల క్రితం అనమాట. సో అటువంటి సీట్లలో మీకు వైసీపీ నుంచి అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత వాళ్ళు అక్కడ పోటీ చేయమని బయటకు వచ్చారు. మీకు నెల్లూరుకి వేమిరెడ్డి గారిని ప్రకటించారు, అలాగే కర్నూలుకి జయరాం గారిని ప్రకటించారు, తిరుపతికి ఆయన్ని ప్రకటించారు. ప్రకటించిన తర్వాత కూడా మేము అక్కడ పోటీ చేయమని అనేసి చెప్పి బయటకు వచ్చారనమాట. మీకు చూశారంటే ఇక్కడ ఎవరైనా కానీ వాళ్ళు ఒకవేళ వైసీపీ అధికారంలోకి రాదు అని అనిపించినా కూడా ఇటువంటి సీట్లను వదులుకోరు. ఎందుకు అని అనేసి అంటే వైసీపీ అధికారంలోకి రాకపోయినా కానీ ఇవి స్ట్రాంగ్ సీట్లు కాబట్టి ఇక్కడ మనం గెలుస్తాము అని అనేది ఉంటుంది. మనం గెలిచిన వాళ్ళకే వాల్యూ ఉంటుంది కాబట్టి మనం గెలుస్తాం కాబట్టి అని అనేసి. అలాగే జగన్మోహన్ రెడ్డి వేవ్ అనేది ఉన్నట్లయితే అసలు ఫస్ట్ ఆ వేవ్ కనపడాల్సింది ఇలాంటి చోట్ల కదా. కడపలో అవినాష్ రెడ్డిని కూడా తప్పించారు కదా, రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి. అదే ఈ వేవ్ అనేది ఉంటే ఈ నెల్లూరు, తిరుపతి, కర్నూలు ఎంపీ ఈ ప్లేస్లోనే ఉండాలి కదా. మరి అటువంటి చోట్ల కూడా అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మేము అక్కడ పోటీ చేయమని అనేసి వస్తున్నారు అంటే ఇంకా ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అసలు ఇది క్లియర్ కట్ సర్వే కదా, ఇది అందరికీ అర్థమవుతుంది కదా. మిగతా వీళ్ళు చదువుతున్న సర్వేలు ఒకవేళ తెలుగుదేశం కూటమికి ఇస్తున్న సర్వేలు వాళ్ళు చేశారో లేదో, క్రెడిబిలిటీ ఏందో ఇది అనుకున్నా కానీ, జగన్మోహన్ రెడ్డిది ఇది క్రెడిబిలిటీ ఏంటి అనుకున్నా కానీ అసలు ఇది క్లియర్గా మన అందరికి కనపడుతున్నది. ఇది మరి దీన్ని బేస్ చేసుకొని ఏమంటారు? అదే నామినేషన్లు కూడా తెలుగుదేశం పార్టీ వేస్తున్నప్పుడు ఒక హడావిడి కనిపిస్తుంది, కానీ అసలు వీళ్ళు నామినేషన్లు వేస్తున్నారో లేదో కూడా తెలియట్లేదు వైసీపీ నుండి. అది వైసీపీ ఏంటంటే చాలామంది అంటూ ఏంటంటే ఇంకా అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు నామినేషన్ కూడా అంటారా? అలా అని కాదు, ఒక హడావుడి చేస్తా ఇది చేసి నామినేషన్ వేశారనుకోండి, ఏదైనా కానీ ఈరోజు ప్రతిదీ డబ్బులతో కూడుకున్నదే. ఆ ఖర్చులు, ఆ నామినేషన్ దానికి ఖర్చులు ఇవన్నీ కూడా ఎందుకు అని అనేది. అలాగే ఇంకొంత ఇంటర్నల్ టాకు ఇదేంటంటే వైసీపీకి కూడా కొంత ఫండింగ్ కూడా ఆపారు వైసీపీ పైనుంచి. ఏదైతే గెలుస్తాయో లేకపోతే కొంచెం పోటీ ఇస్తామో అనుకున్న దాంట్లోనే అయ్యో ఒక 30 ఉన్నాయి, అంతవరకే మనం ఇది చేసుకున్నాము, మిగతా అన్నీ అనవసరం అని అనేసి వాళ్ళు కూడా డిక్లేర్ అయ్యారు అని అనేసి అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో మనకి తెలియదు. కాకపోతే దాని మీదే వీళ్ళ నామినేషన్లో కూడా హడావుడి లేకపోవటం ఇదంతా. అదే తెలుగుదేశం దీనికి వచ్చేసరికి ఏమో వీళ్ళంతా ఏంటంటే ఇంకా నామినేషన్ ఇది బీఫామ్ వచ్చేస్తే టికెట్ వచ్చేసేస్తే ఇక గెలిచేసినట్టే అనే పర్సెప్షన్ అనేది ఒకటి బిల్డ్ అయిపోయింది. సో దాని మీద ఇదంతా ఒక జాతరలాగా జరుగుతూ ఉందన్నమాట. ఇదండి మొత్తంగా ఈ సాక్షి రాసిన ఆర్టికల్లో ఇదనమాట. బాలకృష్ణ గారు అది కొన్నది ఏదైనా కానీ ఆయన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసమే. అది కూడా మీకు ఈరోజే ఎందుకు కొన్నారు అని అనేసి అంటే మీరు గత 5 ఏళ్ల నుంచి చూస్తూ ఉంటే ఎవరు కూడా ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడం కానీ భూములు కొనటం కానీ ఏమీ చేయట్లేదు. ఇప్పుడు బాలకృష్ణ గారు ఇక్కడ ఇది తీసుకున్నారు, కొంతమంది కొంటున్నారు ఇదంతా అని అనేసి అంటే రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వము. సో దాంట్లో డెవలప్మెంట్ ఇదంతా ఉంటుంది, మనకి ఇంకా బెనిఫిట్గా ఉంటుంది, ల్యాండ్ రేట్స్ ఇది పెరగవచ్చు అని కానీ ఆస్తుల విలువ పెరగవచ్చు అనే దానితోటే కొంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్కి కూడా మంచి పరిణామం అని అనేసి అనుకోవచ్చు అనమాట.